మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ మరియు దాని యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చూస్తాం. మరి ఎంఎస్ ఆఫీస్ కింద మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007 దీని మీద క్లిక్ చేయండి. సో స్టార్టింగ్లో ఈ విధమైన ఎన్విరాన్మెంట్ మీకు రావడం జరిగింది. మరి ఇక్కడ టాప్ లెవెల్ నుంచి చూసుకుంటూ వచ్చినట్లయితే ఇది మనకి టైటిల్ బార్, టైటిల్ ఆఫ్ ద డాక్యుమెంట్ యొక్క పేరు ఎంఎస్ వర్డ్ ఇట్లా ఉంటుంది. ఇవి కంట్రోల్ బటన్స్, మినిమైజు అండ్ మ్యాక్సిమైజు, రీస్టోరు, క్లోజ్ బటన్స్ ఉన్నాయి. మరి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూసినట్లయితే ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని చెప్పబడుతుంది. అంటే మనం ఎంఎస్ వర్డ్లో ఉండే రకరకాల ఆప్షన్స్ని క్విక్గా యూజ్ చేసుకునేదానికి ఈ టూల్ బార్ని వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేయాలనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అట్లనే అండూ చేయాలనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అట్లా క్విక్గా వర్క్ చేసుకునేదానికి ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని ఇవ్వడం జరిగింది. మరి దాని పక్కనే ఈ రౌండ్ షేప్లో ఉన్నదాన్ని ఆఫీస్ బటన్ అంటాం. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇంతకు ముందర ప్రీవియస్ వర్షన్స్లో ఎంఎస్ ఆఫీస్ వర్షన్స్లో ఫైల్ మెనూలో ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ప్లస్ అడిషనల్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఓకే, మరి ఇక్కడ ఈ ఆఫీస్ బటన్లో కావచ్చు, లేదంటే ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో కావచ్చు, వీటిని ఏ ఆప్షన్ అయినా సరే మీరు క్విక్ యాక్సెస్ టూల్ బార్లో పెట్టుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఈ 3 బటన్సే ఉన్నాయి ఈ టూల్ బార్లో. ఇంకా అడిషనల్గా కావాల్సింటే ఇక్కడ క్లిక్ చేస్తే సపోజ్ న్యూ బటన్ కావాలనుకోండి, న్యూ అనేది తీసుకోండి. ఇట్లా వద్దనుకోండి మళ్ళీ న్యూ బటన్ డీసెలెక్ట్ చేయండి. అవే కాకుండా ఇక్కడ ఉన్న వేరే ఆప్షన్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలనుకోండి, అండర్లైన్, ఇక్కడ రైట్ క్లిక్ చేసి దీని మీద రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే అది ఇక్కడికి మనకి క్విక్గా ఆపరేట్ చేసుకునేదానికి ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ లేని ఆప్షన్స్ కూడా ఇక్కడ తీసుకొని వచ్చే అవకాశం మనకు ఉందన్నమాట. ఓకే, మరి ఈ కింద ఉంది చూడండి, ఈ మొత్తం దీన్ని రిబ్బన్ అని చెప్పి అంటాం. టోటల్ ఈ బాక్స్ అంతా కూడా రిబ్బన్ అంటాం. ఈ రిబ్బన్లో మనకి ప్రీవియస్గా అంటే ఇంతకు ముందర ఆఫీస్ లేదంటే ఎంఎస్ వర్డ్ వర్షన్స్లో మెనూ బార్స్లో ఏమైతే ఇచ్చున్నారో వాటిలంతా కూడా ఈ రిబ్బన్లో ప్లేస్ చేయడం జరిగింది. అది కూడా ట్యాబ్స్ రూపంలో. చూడండి, ఇదొక ట్యాబు, ఇదొక ట్యాబు, ఇట్లా మనకి 7 ట్యాబ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రెఫరెన్సెస్, మెయిలింగ్స్, రివ్యూ అండ్ వ్యూ. ఓకే, ఒక్కొక్క ట్యాబ్ కింద కూడా మళ్ళీ రకరకాల గ్రూప్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హోమ్ని క్లిక్ చేశాను. హోమ్ కింద గ్రూప్ చూడండి, ఏ గ్రూప్స్, క్లిప్ బోర్డ్, ఫాంట్, పారాగ్రాఫ్, స్టైల్స్. ఈ గ్రూప్లో ఒక్కొక్క గ్రూప్లో కూడా మళ్ళీ వాటికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్లో మీకు బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇట్లాంటి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మినిమం ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చేసి ఉంటాడు. అడిషనల్ ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ ఈ ఈ కార్నర్లో మీరు ఈ యారో మార్క్ కాడ క్లిక్ చేసినట్లయితే అడిషనల్ ఆప్షన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. మినిమం ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేయండి, అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ లేని ఆప్షన్స్ కూడా ఆ అడిషనల్ ఆప్షన్స్లో మీరు చూడొచ్చు, వాటిని అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఈ అడిషనల్ ఆప్షన్స్ని మీరు ఇట్లా క్లిక్ చేసి ఈ పర్టికులర్ సెట్టింగ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేసి మీరు దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మీకు ఈ కింద లాస్ట్లో ఉంటుంది, ఇదే స్టేటస్ బార్ అని చెప్పి అంటాం.
స్టేటస్ మీ యొక్క డాక్యుమెంట్ యొక్క స్టేటస్ని ఇక్కడ చెప్తూ ఉంటుంది. ఎన్ని పేజీలు ఉన్నాయి, దాంట్లో మీరు ఎన్నో పేజీలో ఉన్నారు. ప్రస్తుతం ఒక పేజీ ఉంది, దాంట్లో మీరు ఫస్ట్ పేజీలో ఉన్నారు. వర్డ్స్ ఎన్ని ఉన్నాయి మీ యొక్క డాక్యుమెంట్లో, ఇట్లాంటివంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఇటు చివరన వ్యూకి సంబంధించిన బారు ఉంది. ఏ విధమైన వ్యూలో మీరు యొక్క డాక్యుమెంట్ని చూడాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జూమ్ తగ్గిస్తున్నాను, అంటే ఈ ప్లస్ కాడ క్లిక్ చేస్తే ఎంత వ్యూ కావాలి అనేది వస్తుంది. అట్లానే ఏ విధమైన వ్యూ కావాలి, ప్రింట్ లేఅవుట్ వ్యూనా, అట్లానే ఫుల్ స్క్రీన్ రీడింగా, ఇట్లా రకరకాల వ్యూస్లో మీ యొక్క డాక్యుమెంట్ని చూసుకోవచ్చు. మరి ఇవే కాకుండా ఇక్కడ రూలర్స్ అనేటివి ఉన్నాయి. హారిజాంటల్ రూలర్, ఇది వర్టికల్ రూలర్. మీ యొక్క డాక్యుమెంట్లో ఈ యొక్క రూలర్స్ ద్వారా లేఅవుట్ని సెట్ చేసుకోవచ్చు, మార్జిన్స్ని సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, టాప్ మార్జిన్ ఇక్కడ నుంచే మీరు టైప్ చేసుకోవచ్చు. అదే మార్జిన్ తగ్గించారనుకోండి, టాప్ మార్జిన్ ఇక్కడి నుంచి టైప్ చేసుకోవచ్చు. ఇదంతా మార్జిన్ ఏరియా అనమాట. అట్లానే ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ మార్జిన్ ఉంది. లెఫ్ట్ మార్జిన్ అంటే మీ ఒక పేజ్ని ఏ విధంగా మార్జిన్స్ సెట్ చేసుకోవాలనేది, ఈ యొక్క ట్యాబ్ సెట్టింగ్స్ అంతా పెట్టుకోవాలి అనేది ఈ యొక్క రోలర్స్ ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. అలానే టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ మార్జిన్స్ కూడా ఉంటాయి దీనికి. చూడండి, బాటమ్ మార్జిన్. మరి ఇవేమో స్క్రాల్ బార్స్, వర్టికల్ స్క్రాల్ బార్ మీ యొక్క పేజీని పైకి కిందకి స్క్రాల్ చేసేదానికి. అట్లానే హారిజాంటల్ స్క్రాల్ బార్. మరి మీ డాక్యుమెంట్లో మీరు ఇక్కడ టైప్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఒక పేజీ ఉంది, నేను జస్ట్ రఫ్ ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇది పైన ఒక పేజీ, కింద ఒక పేజీ. మీ డాక్యుమెంట్లో 2 పేజెస్ ఉన్నాయి. పేజ్కి మధ్యలో ఉన్నదే ఈ యొక్క పేజ్ బ్రేక్ అన్నమాట. ఓకే, అంటే ఇక ఈ పైన పేజీ ఫిలప్ అయింది కాబట్టి రెండో పేజీ ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా రెండో పేజ్ ఫిలప్ అయిపోతే థర్డ్ పేజ్ వస్తుంది. ఆ పేజ్కి మధ్యలో బ్రేక్స్ అనేటివి ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఈ యొక్క న్యూ 2007 వర్డ్ ఎన్విరాన్మెంట్ని చూడొచ్చు. అట్లనే ఇక్కడ మెయిన్గా మీరు ఈ యొక్క ట్యాబ్స్ చూసినట్లయితే, ట్యాబ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ చూసారు, హోమ్ కింద చాలా గ్రూప్స్ ఉన్నాయి. అట్లనే ఇన్సర్ట్ కింద కావాలనుకోండి, ఇన్సర్ట్ కింద చూడండి, పేజెస్, టేబుల్స్, ఇలిస్ట్రేషన్స్, ఇట్లా ఈ గ్రూప్స్ ఉన్నాయి. అట్లనే పేజ్ లేఅవుట్ కింద థీమ్స్, పేజ్ సెటప్, ఇట్లా ఏ గ్రూప్ కింద మీరు వర్క్ చేయాలి, ఆ గ్రూప్ కింద ఏ ఆప్షన్ తోటి మీరు వర్క్ చేయాలనేది కూడా మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మొత్తానికి ఈ యొక్క రిబ్బన్ ద్వారా మనం మెనూస్లో చేసే వర్క్ని అంతా కూడా ఇక్కడ ఇంకా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు అనేది ఇక్కడ న్యూ వర్షన్ యొక్క ఉద్దేశం.